హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బ్లాక్ న్యూస్ ఛానల్. నా పేరు రామకృష్ణ. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు రామబ్రహ్మం గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ లైలా అని ఒక సినిమా ఉంది సార్, విశ్వక్ సేన్ హీరోగా. సో దాని ప్రీ రిలీజ్ ఈవెంట్కి చిరంజీవి గారు గెస్ట్గా వచ్చారు. సో ఆ సందర్భంగా ఆయన జై జనసేన అని చెప్పి ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం చెంది జనసేన పార్టీగా మారింది అన్నారు. సో దీని మీద మీ అభిప్రాయం? తప్పేముంది, ఆయన పార్టీ పెట్టాడు. ఈ కుళ్ళు రాజకీయాలు భరించలేక ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాడు. ఆయన జై జనసేన అనడంలో తప్పేముంది, తమ్ముడు పెట్టిన పార్టీ కదా. ఆయన ఉద్దేశం ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందింది అని అనుకుని ఉండొచ్చు. ఆ అభిమానంతో, ఆ ప్రేమతో, తమ్ముడి మీద ఉన్న అభిమానంతో జై జనసేన అని ఉండొచ్చు. తప్పేం లేదు. గత 5-6 ఏళ్ళుగా చూసుకుంటే చిరంజీవి గారు రాజకీయాలు చాలా దూరంగా ఉంటున్నారు. మళ్ళీ ఆయన ఇలాగా వ్యాఖ్యలు చేస్తున్నారంటే రీఎంట్రీ ఇచ్చేది ఏమన్నా ఉందా ఎలక్షన్స్లో, పాలిటిక్స్లో? కానీ ఆయన ఈ కుళ్ళు రాజకీయాలు భరించలేకే, ఆయనకు ఆ కుళ్ళు రాజకీయాలు చేతకాకే పార్టీని పక్కన పెట్టి వెళ్ళిపోయాడండి. సినిమాలోకి వెళ్ళిపోయాడు. హ్యాపీగా ఉన్నాడు ఆయన. మళ్ళీ వస్తాడని అయితే అనుకోవటం లేదు. ఒకవేళ తమ్ముడు సక్సెస్ అయ్యాడు కాబట్టి వచ్చి తమ్ముడికి అండగా ఉండే ఉద్దేశంతో రావచ్చు. ఆయన ఏమీ జగన్ రెడ్డికి మళ్ళీ మోసగారు కాదు, దోపిడీదారుడు కాదు, క్రూరుడు కాదు, చాలా మంచి వ్యక్తి. అట్లాంటి వ్యక్తులు రాజకీయాలు ఉండటమే ప్రజలు కూడా కావాలి. వస్తే ఏ పార్టీలో అంటే తమ్ముడి దగ్గరికి వెళ్తామనుకుంటున్నారు, లేదంటే ఈ మధ్యన మోదీ గారితో కూడా చాలా క్లోజ్గా ఉంటున్నారు కదా, సో బీజేపీలోకి వెళ్తారనుకుంటున్నారు. ఇప్పుడు చిరంజీవి అనే వ్యక్తి మంచివాడు కాబట్టి ఆయన అందరూ అభిమానిస్తారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు పిలుస్తారు, బీజేపీ వాళ్ళు పిలుస్తారు, అందరూ కలుస్తారు, అందరితో బాగానే ఉంటాడు ఆయన. పార్టీలోకి అంటూ రావడం అయితే జనసేనలోకి వస్తాడు, తమ్ముడు పార్టీలోకి వస్తాడు, కానీ బయట పార్టీలోకి ఎందుకు వెళ్తాడు ఆయన? వెళ్ళడు. మొత్తానికి ఒకవేళ రీఎంట్రీ ఇస్తే కనుక అది జనసేనలోకి రావటం అవుతుంది. వస్తాడని అయితే 99% నేను అనుకోవటం లేదు, రాకపోవచ్చు. ఆ 1% ఛాన్స్ ఉంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీలోనే చేరతాడు ఆయన. ఓకే సార్, ఇప్పుడు చిరంజీవి గారిది ఒక సినిమా ఉంది సార్, గాడ్ ఫాదర్ అనే ఒక మూవీ ఉంది. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, నేను రాజకీయాలకు దూరంగా ఉండొచ్చు కానీ రాజకీయాలు మాత్రం నా నుండి దూరంగా ఉండలేదు అని. ప్రజెంట్ అది ఎందుకు నిజమవుద్ది అని ఒక కొద్ది నెలలుగా అనిపిస్తుంది సార్. ఎందుకు చెప్పమంటారా? ఇటువైపు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే రాజకీయాల ఫంక్షన్కి చిరంజీవి గారు ఇన్వైట్ చేస్తున్నారు. అలాగే అటువైపు బీజేపీ మోదీ గారు కూడా, ప్రధాని మోదీ గారు కూడా ప్రతిదానికి కూడా చిరంజీవి గారిని ఆహ్వానిస్తున్నారు. మన సంక్రాంతి వేడుకల్లో కూడా నితీష్ రెడ్డి గారి వాళ్ళ ఇంటికి వెళ్ళడం, సో వాళ్ళిద్దరి మధ్యన సన్నిహిత్యం ఉండడం. సో ఇది నిజమే. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే ప్రతి ఒక్కరు ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు ఆయన మెగాస్టార్ అండి, క్రేజ్ ఉన్న హీరో, ఒక రకంగా మంచి నాయకుడు కూడా. రాజకీయాలు ఎమ్మడిలాగా ఆయన వెళ్ళిపోవచ్చు కానీ బయటకు వెళ్ళిపోయాడు, కానీ రాజకీయాలు రాడు, మళ్ళీ రాజకీయాలు రాడనే అయితే మనం చెప్పలేము. అట్లాగే అందరు పిలుస్తున్నారంటే ఆయన మంచి వ్యక్తి కాబట్టి ఆయన వస్తే 10 ఓట్లు వీళ్ళకి పడతాయనే ఉద్దేశంతో పిలవచ్చు, ఆయన వెళ్ళొచ్చు, వాళ్ళు ఆహ్వానించవచ్చు, తప్పేం లేదు దాంట్లో. రాజకీయాలకు అంటూ రావడం జరిగితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోకి వస్తాడు, ఆయన వేరే పార్టీలోకి వెళ్ళడు. మొత్తానికి అందరివాడు అనిపించుకుంటున్నారు చిరంజీవి గారు. చిరంజీవి ఎప్పుడు అందరివాడేగా, సో అందరివాడు చిరంజీవి. సో ఇదండి, చిరంజీవి గారు ఒకవేళ మళ్ళీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తే కనుక అది వాళ్ళ తమ్ముడు పార్టీలోకి చేరే ఛాన్సెస్ 99% ఉన్నాయని రామబ్రహ్మం గారు అంటున్నారు. మరి ఈ ఇంటర్వ్యూ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.